ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో అయ్యా మీరా? చెప్పండి అయ్యా. పనిలోకా? వచ్చేస్తానయ్యా. ఉంటానయ్యా. ఏమయ్యా, ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? అసలు నీ కొంట్లో బాగోలేదు, అలాంటిది ఇప్పుడు పనిలోకి ఎట్టబోతావయ్యా? నాకిప్పుడు ఏమైందనే? బానే ఉన్నానుగా. ఇంకా ఇంట్లో కూర్చొని ఎన్నాళ్ళు తినమంటావు? పనిలోకి వెళ్ళకపోతే ఇబ్బందుల్లో పడిపోతామే. అది కాదయ్యా, కొంచెం నీ ఆరోగ్యం కుదుట పడ్డాక. చూడు, కూర్చొని తింటే కుదుట పడడాలు ఉండవు, ఏకంగా కూలబడటాలే ఉంటాయి. లేచి మన పని మనం చేసుకుంటే ఏ రోగమైనా దాని దారిన అదే పోతుంది. అది ఏమైందన్నా? అమ్మ మీద ఎందుకు కోపడుతున్నావు? ఏం లేదమ్మా, నేను దాని మీద ఎందుకు కోపడతాను? ఏమే? అవునమ్మా, ఏం లేదు. సరే అమ్మా. పల్లవి ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతుంది. అది వెళ్ళాక నేను వెళ్తాను. ఇదిగో, నేను పనిలోకి వెళ్తున్న విషయం మాత్రం దానికి తెలియకూడదు చెప్తున్నా. సరేనయ్యా. హలో అయ్యా, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నానయ్యా. వద్దులే చలపతి, పనిలోకి వేరే వాళ్ళని పెట్టుకున్నాను. అదేంటయ్యా, వస్తానని చెప్పాను కదా, వేరే వాళ్ళని పెట్టుకోవడం ఏంటి? నీ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదంట కదా. కుదుటపడ్డా వద్దులే గానీ రెస్ట్ తీసుకో. అదేంటే, ఇప్పుడే ఫోన్ చేసి పనిలోకి రమ్మన్నాడు, అంతలోనే వేరే వాళ్ళని పెట్టుకుంటా అంటున్నాడు. నిన్ను పనిలో పెట్టుకుంటే ఇంటికొచ్చి మరీ గొడవ పడతానని నేనే మీ మేస్త్రికి ఫోన్ చేసి చెప్పాను. ఎందుకలా చేశావమ్మా? లేకపోతే నువ్వు పనిలోకి వెళ్తావా? అలా అడగవే, నేను చెప్తుంటే నా మాట అసలు వినడం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా కూర్చొని తినమంటావమ్మా? మనకేమన్నా ఆస్తులున్నాయా కూర్చొని తినడానికి? ఆస్తులు లేవు. అయితే ఏంటి? ఇప్పుడు నీకేం లోటొచ్చిందని? ఏ, నేనేమైనా తక్కువ చేశానా? బాగా చూసుకోవట్లేదా? తక్కువ చేశావని కాదమ్మా, నువ్వు ఆడపిల్లవి. నువ్వు కష్టపడుతుంటే మనసు బాధగా ఉందమ్మా. ఎవరి కోసం కష్టపడుతున్నాను? మీకోసమే కదా, అమ్మా నాన్నల కోసమే కదా. చిన్నప్పటి నుంచి నన్ను పెంచడానికి, మీరు చదివించడానికి మీ ఇద్దరూ కష్టపడలేదా? చూడండి నాన్నా, ఒక ఆవుని పెంచితేనే అది పాలిచ్చి ఆదుకుంటుంది. బిడ్డను నాన్నా నేను. చూడు, నీ ఆరోగ్యం పూర్తిగా కోలుకునేంత వరకు నువ్వెలాంటి ఆలోచనలు పెట్టుకోవడానికి వీల్లేదు. ఏంటి? అమ్మా, గుండమ్మ గారింట్లో పూజుంది, నేను వెళ్ళొస్తాను. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళొస్తా నాన్న. సరే అయ్యా, నీకు తినడానికి ఏమన్నా తీసుకొస్తానా? మీరిలాగే కూర్చోండి, వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తూ ఉండండి. పనులన్నీ మేము చూసుకుంటాం, సరేనా? రాగీత, నువ్వే పనులు చెయ్యక్కర్లేదు, నువ్వు కేర్ టేకర్ గా వచ్చావు, ఆ పని చూసుకుంటే చాలు. ఇది మా ఇంట్లో జరిగే పూజ, నేను ఈ ఇంటి వారసురాల్ని, పనులన్నీ నేనే చేస్తాను. ఏంటే, నువ్వు పనులు చేస్తావా? ఇక్కడ చెంబు తీసి అక్కడ పెట్టవు. ఇప్పుడు చేస్తానని చెప్తుంది కదా అత్తయ్య, చేయనిస్తే తప్పేంటి? చెయ్యవే, నువ్వు మాత్రం ఎంత పని చేస్తావో నేను చూస్తాను. చూడండి,
పనోళ్ళొచ్చి పందిరి వేస్తే పిచ్చుకలొచ్చి పడగొట్టాయని అట్ట ఉందే నీ పనితనం. పో వెళ్ళి మొహం కడుక్కునిరా పో, చూడలేక చచ్చిపోతున్నావు. అవును, ఇంతకీ అమ్మెక్కడా? తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గులు పెట్టి పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఎవరెవరు ఏం చెయ్యాలో అందరికీ అన్ని పనులు పురమాయించి రెడీ అవ్వడానికి రూమ్కెళ్ళింది. సరే, నేను వెళ్ళి కలిసొస్తాను. నెక్లెస్ ఇదెక్కడిది? యాండి 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 యా- ఏంటి గుండు? ఏంటిది? నెక్లెస్ అది తెలుసండి, ఎక్కడిది అని. కొంటే వచ్చింది. అది కాదులే గుండు, ఈరోజు శాంతి పూజ చేస్తున్నావు కదా, ఎందుకో నీకోసం ఈ నెక్లెస్ కొనాలనిపించింది. నెక్లెస్ బా, ఎందుకండి? అంటే నీ పర్సనాలిటీకి వడ్డాణమైతే నేను చేయించలేను కదా. మిమ్మల్ని ఏంటి గుండు ఇలా గిల్లేసావు? ఇంత వయసు వచ్చినా మీరు నన్ను కామెంట్ చేయడం ఆపరా? గుండు, ఎంత కాలం గడిచినా కొన్ని అలాగే ఉంటాయి. ఎగ్జాంపుల్కి తిరుపతి కొండ, నా కళ్ళ ముందున నువ్వు. అదుగో మళ్ళీ. నాకేం అవసరం లేదు, తీసుకోండి. గుండు 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 గుండు, ఏదో సరదా కన్నానులే. నాకేం అవసరం లేదు. ప్లీజ్ గుండు, ఇదిగో తీసుకో. కామెంట్ చేయడం ఏమంటే సరదాగా అన్నాను అంటారు. ఇది బాగా అలవాటైపోయింది. సర్లే అయితే నిజం ఒప్పేసుకుంటున్నాను. సరదా కాదులే, నిజంగానే అన్నాను. మిమ్మల్ని ఇలా కాదు. ఏ గుండు గుండు గుండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.